ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు నేను మంచి ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాను. ద ప్లేస్ పేరు వచ్చేసి ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ అనేది మన దేశానికి బార్డర్, లాస్ట్ బార్డర్లో ఉంటుంది. ఎక్కడి నుంచి తర్వాత మన దేశము అంటే మన ఏరియా అనేది అయిపోతుంది. సో ద ప్లేస్ వచ్చేసి ఇందిరా పాయింట్ అంటారు మామూలుగా. చూడండి ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం చూపిస్తాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని. ఇక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ చెన్నై నుంచి అండమాన్ రావాలి. అండమాన్ నుంచి కెంబల్ బీ అనే ఊరికి వెళ్ళాలి. అంటే మొత్తము పడవ ప్రయాణమే చెప్తున్నా. ఫ్లైట్ కూడా ఉంది చెన్నై నుంచి అండమాన్ వరకు. మళ్ళీ అండమాన్ నుంచి ఇక్కడికి కూడా ఫ్లైట్లు ఉంటాయి, కానీ పడవ ప్రయాణం మేమైతే పడవను ఎంచుకున్నాము. పడవ అంటే పెద్ద పెద్ద స్టీమర్లు, సూపర్ లొకేషను. మధ్యలో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ నడుస్తుంది, బ్రిడ్జి పెడుతున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ సముద్రం కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ కొండ మీదకి ఈ కొండ మీదకి మధ్యలో సముద్రం ఉంది, అందుకని బ్రిడ్జి వేస్తున్నారు. కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది కంప్లీట్ అయితే కనుక ఇంకా ట్రావెలింగ్ కొంచెం ఇంకా సులభతరంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది, టూరిస్టులు రావడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మట్టి వేసి కొంచెం నీట్గా చేస్తున్నారు, ఇంకా టైం పడుతుంది. ఈ సంవత్సరము ఎండింగ్ కల్లా మొత్తం బ్రిడ్జి అంతా కంప్లీట్ అయిపోయి సూపర్గా ప్లేస్ రెడీ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీలైతే మీరు అందరూ వచ్చి ఒకసారి చూడండి, సూపర్ ప్లేస్, చాలా బాగుంటుంది ఇక్కడ. చుట్టూ సముద్రపు నీరు, మధ్యలో కొండలాగా ఉంటుంది. ఆ కొండలో వేసిన రోడ్లో ప్రయాణం చేస్తున్నాము ఇప్పుడు మేము. ఇంకో కొద్ది క్షణాలలో చేరుకుంటాము. అంటే వీడియో చాలా లెంత్ ఉంది, కానీ నేనే స్పీడ్ ఎక్కువ పెట్టి తొందరగా అయిపించినాను. చాలా టైం పడుతుంది అనేసి, ఇబ్బంది పడుతుంది అనేసి స్పీడ్ ఎక్కువ పెట్టినాను. వీడియో చూడండి, అది పక్కనే సముద్రము, మధ్యలో రోడ్డు నడుస్తూ ఉంది. ఇక్కడ షెల్టర్ వేస్తున్నారు, వీళ్ళు రోడ్డు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు అనమాట. రోడ్డు పని చేసేవాళ్ళు, లేబర్స్ అంటారు అక్కడ. బ్రిడ్జ్ చేసేవాళ్ళు, లేబర్స్, రోడ్డు చూసుకునేటోళ్ళని వాళ్ళు దగ్గరికి వచ్చాము. ఇంకా వీడియో కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టాను చూడండి. ఇక్కడ నుంచి అదే ఇందిరా స్టాచ్యూ క్రాస్ అయినాము. ఇది లైట్ హౌస్, ఇదే లైట్ హౌస్ అంటారు దాన్ని. ఇందిరా పాయింట్కి వచ్చేసినాము మనము. ఇది సముద్రము, ఈవినింగ్ టైంలో సముద్రము అంతా స్పీడ్గా ఉంది. చూడండి ఒకసారి, మీరు స్లోగా చూస్తూ ఉండండి. అదే లైట్ హౌస్, ఆ పేరే లైట్ హౌస్. ఇందిరా పాయింట్ లాస్ట్కి చేరుకున్నాం మనము, ఎండింగ్ పాయింట్లోనే ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్. ఎక్కడైతే మీకు సూర్యుడు కనిపిస్తున్నాడో అదే లాస్ట్ బార్డర్. ఇది రోడ్డు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వేసిన బోర్డు అండి. ఇక్కడ మన రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఇక్కడ ఇనిగ్రేషన్ చేశారు ఈ రోడ్డు ఓపెనింగ్ అప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ. అప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చినారు ఇక్కడ. ఇది ఆమె ఇక్కడ బార్డర్ ఇదంతా చేసిండ్రంట, మనకు కూడా తెలియదు, నాకు తెలిసింది చెప్తున్నాను. ఇన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి, స్టాచ్యూ ఎంత బాగా కట్టినరో. ఇందిరా పాయింట్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. రాబోయే కాలంలో మంచి ప్లేస్ అవుతుంది. సముద్రం నుంచి వచ్చి చూసేటోళ్ళకు బాగుంటుంది. చూడండి, సైడ్ నుంచి చూస్తుంది, సైడ్ వ్యూ ఎలా ఉంది. సూపర్ ప్లేస్ ఇక్కడ చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ నుంచి రిటర్న్కి వెళ్తే మళ్ళీ లైట్ హౌస్కు దగ్గరికి వస్తుంది. లైట్ హౌస్ దగ్గరికి వచ్చినాము ఇప్పుడు మనము. ఈ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే లైట్ హౌస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ టవర్ వస్తుంది. ఇక్కడ డబ్బా లాంటిది పెట్టింది కదా వైట్గా, అక్కడే ఓన్లీ బిఎస్ఎన్ఎల్ టవర్ ఒక్కటి వస్తుంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు రైట్ నుంచి చూస్తే మనకు లైట్ హౌస్ చూపిస్తాము. ఇంకా అది కనిపిస్తుంది లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ 2004 క్రితము అయితే ఇది మొత్తము సముద్రానికి చాలా దూరంలో ఉండేది. 2004లో సునామీ అని ఒక ఎర్త్కేక్, భూకంపం లాంటిది వచ్చింది, సునామీ భూకంపము. అప్పుడు ఈ సునామీ వచ్చినప్పుడు మొత్తము అక్కడ ఉన్న ఊరు, పల్లెలు, జనాలు మొత్తాన్ని స్మాష్ చేసేసి సముద్రం మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. అప్పుడు చాలా ఇదైంది. లాస్ట్లో కొన్ని ఫిక్స్ పెట్టాను చూడండి. 2004 తర్వాత ఈ లొకేషన్ ఇలా ఉంది. 2004 ముందు చాలా ఇంకా బాగుండేది. లైట్ హౌస్ ఉంది కదా, అది
అదనేసి నీళ్ళకు సంబంధం లేకుండా బయట ఉండేది, సముద్రపు ఒడ్డునున్నది. కానీ 2004 తర్వాత అది నీళ్ళలోకి వెళ్ళిపోయిందనమాట. ఇది ఒక రకమైన చెట్టు, సముద్రం పక్కనే ఉంటుంది, లైట్ హౌస్ దగ్గరే ఉంది. ఈ పళ్ళు ఏవో తింటారంట లోకల్లో వాళ్ళు, మనకైతే తెలియదు. అవి కొంచెం జీడి గింజల్లాగానే ఉంటాయంట. వాటిని కొట్టుకొని లోపల పగలగొడితే లోపల పప్పు ఉంటుందంట. నేను కొడదామని ట్రై చేసినా కానీ చాలా గట్టిగా ఉన్నాయి. గొడ్డలతో కూడా పగలలేదు, అంత గట్టిగా ఉన్నవి. అది చూడాలంటే బాగానే ఉన్నాయి కానీ తినాలంటే కష్టము. లోపల ఉంటుందంట చిన్నది. ఇది సముద్రం పక్కనే దావండి. దీని పక్కనే చెట్లు ఉన్నాయి చూసినావా. ఈ చెట్లల్లో రాత్రుల పూట ముసళ్ళు బయటకు వచ్చి ఇక్కడ పడుకుంటాయంట, చాలామంది అన్నారు. అందుకని మేము నైట్ తిరగలేదు, మేము షెల్టర్లోనే ఉన్నాము. ఓన్లీ డే టైంలో వీడియో చేసినాను, రాత్రులు తిరగలేదు. ఈ చెట్లల్లో పొదలలో ముసళ్ళు ఉంటాయంట ఈ రూట్లో. చూడండి ఏటి ఎండ్రకాయల్లాగా ఉంటాయి కదా పీతలు, అవి తింటా ఉన్నాయి. అవి ఫ్రూట్స్ను, అవి వింత పండ్లు ఏటియో మనకు తెలియదు, వాటి పేరు కూడా తెలియదు నాకైతే. ఇది వచ్చేసి హెలిప్యాడ్ అండి. ఇక్కడ హెలీలు ఎమర్జెన్సీలో ల్యాండ్ కావడానికి ఇక్కడ హెలిప్యాడ్ కట్టించుకున్నారు. ఇందిరా పాయింట్ హెలిప్యాడ్, సౌతర్న్ హెలిప్యాడ్. ఇదే హెలిప్యాడ్ అండి, హెలీలు ల్యాండ్ కావడానికి ఇక్కడ. అక్కడ నుంచి మొత్తం ఈ కొద్దిగా చిన్నదే హెలిప్యాడ్, పెద్దదేం కాదు. దీని సైడ్లో రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ చెట్లు ఉన్నంత వరకే భూమి ఉంటుంది. దాని తర్వాత మొత్తం వాటరు, సముద్రం అనమాట. అది ఇంకా సముద్ర కార్నర్లో ఉంది ఒక హెలిప్యాడ్. హెలిప్యాడ్ పక్కనే వాటరు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు బావి తవ్వుకున్నారు. ఆ బావి చూడండి, చూపిస్తాను ఇప్పుడు. చిన్న బాయే కానీ మంచి నీళ్ళు ఉంటాయి, ఉప్పు నీళ్ళు కాకుండా మామూలు నీళ్ళు వస్తాయి. మేము తాగడానికి, స్నానాలు చేసుకోవడానికి వీటిని యూజ్ చేసినాము. ఈ బావి ఇదో లోపల ఉంది చూసిండ్రా బావి, అంతే నీళ్లు కనిపిస్తాయి కానీ కొంచెమే ఊరుతూ ఉంటాయి అన్నమాట, ఊరుతున్నట్టు. ఇది ఓల్డ్ మోడల్ డీజిల్ ఇంజను. సాయంత్రం టైంలో చూడండి వ్యూ ఎలా ఉందో. సూర్యుడు అసలు ఏమంటారు నీళ్ళల్లో మునిగిపోయినట్టు అనిపిస్తుంది. సన్సెట్, సూర్యాస్తమయం చూడండి, చూపిస్తా, దగ్గరికి వెళ్తున్నా. బాగుంటుంది, నైస్ వ్యూ. నేనైతే అసలు ఆశ్చర్యపోయినా. ఈ మొత్తం నీళ్లు చూడండి, కెరటాలు లైట్లో మీకు కనిపిస్తాం. రాత్రి అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మేము చూడండి మన పెద్ద తాంబేలు బయటకు వచ్చి గుడ్లు పెట్టి మళ్ళీ లోపలికి వెళ్తుంటాయి. అవి 2 ప్లేస్లలో గుడ్లు పెడతాయంట. మేము ఒక ప్లేస్ని అయితే చూసినాము. చూడండి, అది మనిషి దాని మీద ఎక్కినా కూడా సముద్రంలోకి తీసుకెళ్తా ఉంది. అసలు సూపరు, ఎంత పెద్దది. తాంబేలు వచ్చేసి గుడ్లు పెట్టిన ప్లేస్ కాకుండా మళ్ళీ ప్లేస్లో కూడా డెమో లాగా 2 గుంతలు తీస్తుందంట. అది అక్కడ లోకల్ వాళ్ళు చెప్పిండ్రు. 2 సైడ్లు ఉంటాయి అంట, కన్ఫ్యూజ్ చేయడానికి 2 గుంతలు తీస్తాయంట. ఒక గుంతలో గుడ్లు పెట్టేసి మళ్ళీ ఇంకో గుంతలో కూడా సేమ్ అలాగనే చేస్తుందంట. అది 2 గుంతలను బూడిచి పెడుతుందంట, అంటే కన్ఫ్యూజ్ కావడానికి. పట్టుకుంటారు కదా ఎవరైనా అని. ఇక్కడ ఆగింది, అదో పైకి లైట్, అదో అది అక్కడే ఉంది, ఆగింది చూడు, బండ దగ్గర ఆగింది. మళ్ళీ వస్తుంది. అది గుడ్లు మొత్తం పెట్టినట్టు లేదు, మనం వచ్చిన డిస్టర్బ్ చేసినాం. అక్కడే ఉంది చూడు, అదో ఎదురుగా నీ ముందే ఉంది. మా వాడు గుడ్లు ఉన్నాయేమో అని కొంచెము తొవ్వి చూస్తున్నాడు, కానీ మేము 2వ ప్లేస్లో చూస్తున్నట్టున్నాము. మొదటి ప్లేస్ అది ఎక్కడో గుడ్లు పెట్టేసి ఇక్కడ ఇంకో ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. మాకైతే గుడ్లు అయితే దొరకలేదు. మేము ఏదో చూద్దామనేసి ట్రై చేసాము కానీ దొరకలేదు. సునామీకి ముందు ఫోటోలు ఇవి చూడండి ఒకసారి. సునామీకి ముందు ఎలా ఉన్నాయో. లైట్ హౌస్ చూడండి, చాలా బయట ఉన్నది, వాటర్కు దూరంగా ఉన్నది. సునామీ తర్వాత పిక్స్ చూడండి. ఇది ఇప్పుడు ప్రజెంట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ వాచింగ్. జై శ్రీరామ్.